కేటీఆర్ వ్యాఖ్యలకు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ కౌంటర్ ఇచ్చారు. కేటీఆర్ బీజేపీ ఏజెంట్లా మారిపోయారన్నారు అద్దంకి. అవినీతిపై మాట్లాడే హక్కు కేటీఆర్ కు లేదన్నారు ఆయన. నేషనల్ హెరాల్డ్ కేసుపై బీజేపీ కంటే ముందే కేటీఆర్ స్పందిస్తున్నారు. అయితే బీఆర్ఎస్ బీజేపీకి తొత్తుగా మారింది అనడానికి ఇదే నిదర్శనమన్నారు అద్దంకి. అవినీతి అక్రమాలపై బీఆర్ఎస్ నేతలు మాట్లాడితే ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ మీద బీజేపీ అక్రమంగా పెట్టిన కేసును బూచిగా చూసుకొని ఇలా బీజేపీ వాళ్ళ కంటే ముందు నువ్వే మాట్లాడుతున్నావు. ఇది కాదా సాక్ష్యం? బీజేపీ నాయకుల కంటే బీఆర్ఎస్ నాయకుడు కేటీఆర్ మాట్లాడడం అనేది బీజేపీ తొత్తుగా బీఆర్ఎస్ మారిందని చెప్పడానికి ప్రత్యక్ష ఉదాహరణ. అవినీతి గురించి మీరు మాట్లాడుతున్నారా బీఆర్ఎస్ వాళ్ళు? ఫస్ట్ నీ ఇంట్లో నీ చెల్లె నిన్ను దొంగగా చెప్పి బయటికి పోయి దానికి సమాధానం చెప్పంటే నేను నేషనల్ హెరాల్డ్ కేసు సీఎం రాజీనామా చేయాలి, ఆ కర్ణాటకలో అట్లా చేసిండ్రు, మీ అంశాలను పరిష్కరించుకోలేక మీ ఇంట్లో మీ చెల్లెనో మీ బావనో మీ డాడీతో వస్తున్న సమస్యలు ఎదుర్కోలేక ఈ ఫ్రస్ట్రేషన్లో ఇలాంటి మాటలు మాట్లాడితే ఎవ్వరు కూడా పట్టించుకోరు కేటీఆర్. ఎందుకంటే నీ ఆదుర్ద, నీ ఆతృత, నీ యొక్క ఆవేశం అంతా కూడా నీ పరిస్థితి డోల్ డ్రమ్స్లో పడ్డదని, నీ పరిస్థితి డోలాయమానంలో పడ్డదని తప్పితే ఇంకోటి ఏం కాదు.